ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్. సార్ నాన్నగారు, ఇది ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు, ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి హాయ్ నాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేశామని చెప్పారు, టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు. అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఓ వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు మీరు? మా సినిమానా? అవునండి, శనివారం నాదని చెప్పి ఒక నవల, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని, మీరు చెప్పిన రెసిపీకి దగ్గరగా ఉందని. దాని గురించి నేను ఏమంటానంటారా? అంటారు. అవునా అంటాను అంతే, నాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి అది అవునా కాదా అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదండి మీ సినిమా. అది నాకు తెలియదండి, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. సో ఐఎమ్ ఆల్సో లైక్ ఓ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ అనుకుంటున్నాను. నవళ్ళు చాలా బాగుంటాయి కదా, సో డెఫినెట్గా ఆ రేంజ్ అలాంటి దాంతో ఏమైనా కంపేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్. నానిగారు నానిగారు హియర్. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. సో అలాంటి యాక్టర్తో పోటీపడి యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్క్షాప్స్ చేశారా, లేదంటే అంటే మంచి యాక్టర్ కదా, భయపడడం అలాంటివి ఏమైనా జరిగినాయి? భయపడ్డామా? ఏ వర్క్షాపు లేకుండా 16 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, కొత్తగా వర్క్షాపులు ఏం అవసరం అనిపించలే. Hi, Dheeraj here from Filmy Focus. Hi. So, as an actor, as an individual, But I've learnt a lot from him. నాకు భయాలు అన్నీ కాదు, కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న నువాన్సెస్ చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్టర్స్ జాబ్ ఇస్ దట్. ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది, ప్రతి యాక్టర్ ఏదో ఒకటి నేర్పిస్తారు, ప్రతి కో స్టార్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎస్జే సూర్య సార్. Nani garu. So, మీరు ఒక యాక్టర్గా అండ్ ఇండివిజువల్గా యూ హ్యావ్ బీన్ టేకెన్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్. యూ ఆర్ హెడ్లైనింగ్ ద ఫిలిం, యూ ఆర్ హెడ్లైనింగ్ ద ప్రమోషన్స్, అండ్ రీసెంట్గా యూ ఆర్ ఈవెన్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫ్లాప్స్ యాజ్ వెల్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది, ఆర్ యూ గివింగ్ ఏ అష్యూరెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ డైరెక్టర్స్ దట్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ, ఆర్ ఐ యూ బీయింగ్ టూ కైండ్ ఫర్ దెమ్? నో, బట్ ఐ సీ మీరు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అంటే నేను ఇంకొకరిది తీసుకుంటే అది తీసుకున్నట్టు, నాది నేను తీసుకున్నట్టు ఎలా అవుతుంది? నా రెస్పాన్సిబిలిటీ నాదే కదా. సో ఐ ఆమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ అండ్ ఐ నో దెర్ ఇస్ అ ప్రామిస్ టు ద ఆడియన్స్ అండ్ ఐఎమ్ ఆన్సరబుల్. సో ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఫీల్స్ న్యాచురల్. అంటే ఇది నేనేం ఎక్స్ట్రా వర్క్ ఏమీ చేయట్లా. వాట్ ఐఎమ్ మెంట్ టు డూ, వాట్ ఐ సపోజ్ టు డూ ఓన్లీ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఆల్ ఇస్ వాట్ ఐ ఫీల్. నానిగారు రాజు గారు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల ద్వారా ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన 2 సినిమాలు అలా డిసప్పాయింట్ డబ్బులు కూడా లేవంట. మీరు ఏ ధైర్యంతో 2 స్టేట్స్లోని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఇది సినిమా? నేనా? నాకు ఎప్పుడు అదే ధైర్యం ఉంది కదా. అంటే లాస్ట్ వీక్ రిలీజ్ నాని అన్నట్టు నేను కూడా వచ్చి ఇండస్ట్రీకి 30 ఏళ్ళు అవుతుంది దగ్గర. సో ఏ సినిమాకి ఆ సినిమానే. లాస్ట్ వీక్ ఆడలేదు కదంటే ఈ వీక్ అంటే ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదండి. అదేముండదు, సినిమా బాగుంటే, ఇందాక నేను చెప్పాను కదా, సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూస్తారు. మనం మంచి సినిమాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చేసి ఈరోజు థియేటర్కి తీసుకురావాలి. ఇంతకుముందుకి ఇప్పటికి ఛాలెంజ్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తేనే అరే ఫ్రైడే సినిమా వస్తుంది వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు. సో అది ఇంపార్టెంట్. ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమే. స్క్రిప్ట్లు రాయడాలు, షూటింగ్లు చేయడాలు కాదు. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఛాలెంజ్ అది. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ ఇచ్చే కాంటెంట్ కనెక్ట్ అవుతూనే వస్తారు. సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూసి నేను అందరికి ఫోన్ చేశాను. అంటే ఆ చూడగా నా ఎగ్జైట్మెంట్ అనిపించింది. సో ఇంతకుముందు ఎన్ని థియేటర్లు వేస్తున్నామని కాదు, ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఫుల్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఫుల్ అయ్యి సినిమా బాగుంటే ఆటోమేటిక్ దున్నేస్తుంది. ఓకే, గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా అండి? డిసెంబర్ రిలీజ్. దిల్రాజు గారు రాజు గారు ఇద్దరు సమాధానం చెప్పండి. అవుట్ ఆఫ్ ది బాక్స్, ప్రిడిక్షన్ సీజన్ నడుస్తుంది, సినిమాల రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఇది ప్రిడిక్షన్స్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు, సినిమాల రిలీజ్ ముందు ప్రిడిక్షన్స్ ఏమన్నా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు. మేము అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? వాళ్ళ దాంట్లో లాగుతున్నారు. నానిగారు మీరు మేము ఎప్పుడు చూడలే. సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్కి డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. డెలివరీ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. నానిగారు మీరు దిల్రాజు గారు చెప్పలేదు సమాధానం.
Hi, Priyanka. Hi. Hi. After 5 years, you're doing a Telugu film again. So your character referring as a Satyabhama. So do you have action sequences in this film or no? మొత్తం ఆత్రేయకు ఫోన్ నంబర్ ఇవ్వండి అడిగి. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది ఆల్రెడీ. Same దిల్ రాజు గారు answer ఇక్కడ సార్ చేశాను all. ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్గా అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కదా అవి ఎలా ఉండబోతున్నాయి ఆయన అవి? ఒక్కడి చేతిలో ఉంటుందా? అదే అన్నారు సార్. నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందరం కూర్చొని కరెక్షన్ మోడ్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము, ప్రొడ్యూసర్ హోల్ ఇండస్ట్రీ, హోల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 వీక్స్ 5 వీక్స్లో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారా అని. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది. మనమంటే మీరు కూడా లేవా, మా మీదకే దోస్తారు. మీరే కదా ఏగానే అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా. మిమ్మల్ని 4 వీక్స్లో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తామా మీకు? అన్ని మాతో పాటు చెడగొట్టదు మీరు. వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి. రాజు గారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లోకి మమ్మల్ని లాగొద్దని. కాదు ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్ట్రీమింగ్ డేట్ మేము చెప్పకంటే ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్లో? కాదు సార్ మీరే సార్ పోస్టర్ ఉంది సార్ కాదు ఉంటుంది. మొన్న సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. కరెక్షన్ మోడ్ వచ్చింది. సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి. వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుందా లేదా పక్కన? అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు. అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ. అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు. ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల. ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. రిలీజ్ అయ్యో బాబా మీరు సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు. నేను అందుకే అన్న కూర్చోను. రాజు గారు ఒకటి టికెట్ ప్రైస్ కూడా థియేటర్ కి రాకపోవడానికి ఒక కారణం. ఆఫీస్గా ఏమన్నా ఆలోచిస్తారా? కంటెంట్ 100%. అందుకే కరెక్షన్ అన్నది నేను నాట్ ఓన్లీ ఓటీటీ కాదు, కరెక్షన్ మోడ్ వచ్చింది, దాన్ని చెయ్యాలి. ఆల్రెడీ అందరు ప్రొడ్యూసర్లు రియలైజ్ అవుతున్నారు. డబ్బు రావట్లేదంటే ఏం చేస్తాం, పెట్టే డబ్బు తీసుకురావడానికి మళ్ళీ కరెక్షన్ మోడ్ స్టార్ట్ చేయాలి. దానికి హోల్ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. మన ఇండస్ట్రీ హెల్దీ ఇండస్ట్రీ, దాన్ని హెల్దీగా ఉంచాలి.